హలో అండి అందరికీ. మీలో ఎంతమందికి పోలేరమ్మకి సద్ది పెడతారని తెలుసు? మేమైతే సంవత్సరానికి ఒక్కసారి వేసవి కాలంలోనే అమ్మవారికి సద్దయితే పెడతాము. అమ్మవారి దగ్గర పొంగల్ని వండి కోడిని నైవేద్యంగా పెడతాము. చాలా వరకి అమ్మవారి జాతరలైతే ఎండాకాలంలోనే జరుగుతాయి. ఎందుకో గమనించారా? అమ్మవార్లకి తిరునాళ్ళైనా, జాతరలైనా జరిగేటప్పుడు వర్షం కంపల్సరీగా అయితే వస్తుంది. ఆ వర్షం వల్ల వాతావరణం అయితే చల్లబడుతుంది. అందుకే వేసవి టైంలోనే అమ్మవార్లకి జాతరలైతే ఇక్కడే కాదు, ఎక్కడైనా అమ్మవారికి తిరునాళ్ళు జరుగుతుంటే అక్కడ కంపల్సరీగా వర్షం పడుతుంది. మీరు గమనించారో లేదో? అమ్మవారి సారీ అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ఒక మనిషి పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారనమాట. అవి శుద్ధి అవ్వడానికి. ఇలా పొయ్యి మీద పొంగల్ పెట్టేటప్పుడు 3 సార్లు తీసి పెడతారు. ఇదే అమ్మవారికి ఇచ్చే నైవేద్యం కోడి. మనం అక్కడే పొంగల్ వండి అమ్మవారికి 3 చుట్లు తిరిగి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేయాలి. అమ్మవారికి పెట్టిన సద్ది పొంగలి పిల్లలకి, పెద్దలకి అందరికీ పెడతారు. మేమైతే అమ్మవారికి పొంగలైతే పెట్టేసుకున్నాం. మీరైతే సబ్స్క్రైబ్